హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక మంచి ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ని అయితే తీసుకొచ్చేసానండి. సో ప్రజెంట్ మనం ఉన్నాము హరిణి లాండ్రీస్ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్. వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అనేది దొరుకుతాయండి లాండ్రీకి సంబంధించినవి. అసలు మార్కెట్లో చాలా యూనిట్స్ అయితే ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గర ఎందుకు కొనాలి, వీళ్ళ దగ్గర ఏంటి స్పెషాలిటీ అనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ లొకేషన్ వచ్చేసి మనకి కొంపల్లి సెంట్రల్ పార్క్ నియర్ బై అయితే లొకేట్ అయి ఉంటుంది. ఒకసారి మేడంని అడిగి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం, వచ్చేసేయండి. సో మేడం ఒకసారి మన వ్యూవర్స్ అందరి కోసం మన షాప్ నేమ్ ఇంకా అడ్రస్ చెప్పండి మేడం. తప్పకుండా అండి. మాది హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండి. ఇది కొంపెల్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి మేడ్చల్ కండ్లకోయ దగ్గరలో ఉంది. ఈ మిషన్ అయితే శారీ రోలింగ్ మిషన్. ఓకే. ఇదేంటంటే మనకి మొత్తం శారీస్, అన్ని రకాల శారీస్ దీంట్లో మనకు రోలింగ్, పాలిషింగ్ అండ్ ఐరనింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మూడు వచ్చేస్తాయి. ఇది ఏంటంటే మెయిన్ లేడీస్ కోసం ఈ బిజినెస్. ఓకే మ్యామ్, మనం కెమికల్ గానీ ఏమన్నా అట్లా ఏదైనా యూజ్ చేస్తామా? ఈ బిజినెస్ కి సింపుల్ గానే ఉంటుందా, హెవీ వర్క్ ఏం చేయాల్సి ఉంటుందా మ్యామ్? వర్క్ అయితే ఉంటుంది మేడం. అంటే పని చెయ్యంది అయితే డబ్బు రాదు, కష్టపడాలి, చేయాలి. కాకపోతే ఏంటంటే ఈజీ వర్కే ఉంటుంది. బట్ మార్కెటింగ్ చేసుకోవాలి. మనం ఎంత మార్కెటింగ్ చేసుకుంటే అంత బిజినెస్ అనేది ఇందులో ఉంటుంది. ఇప్పుడు మార్కెటింగ్ లేదు అనుకోండి, మిషన్ తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టాం, మనం కూడా ఖాళీ కూర్చున్నాం, ఏ బిజినెస్ ఉండదు. అదే మీరు మార్కెటింగ్ చేసుకోండి, ఫుల్ బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ అనేది మన మీద డిపెండ్. దీనికి ఏంటంటే కెమికల్ కాదు, స్టార్చ్ మనం వాడేది. కెమికల్ అన్నారు కదా, అది స్టార్చ్ అండ్ పాలిషింగ్ ఇస్తాం. దీంట్లో మనకి స్ప్రే వచ్చేస్తుంది. ఓకే, స్ప్రే వచ్చేస్తుంది ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ అండి. ఓకే మ్యామ్, ఈ బిజినెస్ చేయాలంటే చదువుకునే ఉండాలా మ్యామ్? అసలు ఎటువంటి చదువుతో సంబంధం లేదు మ్యామ్. అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా దీని మీద చేసుకోవచ్చు. మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, ట్రైనింగ్ ఇస్తారు. ఈ బిజినెస్ అంటే వికలాంగులు కూడా చేసుకోవచ్చా మ్యామ్? వికలాంగులు అంటే కొద్దిగా కష్టం మేడం. అంటే హ్యాండిక్యాప్డ్ అంటే కాలు సరిగ్గా చేతి సరిగ్గా అంటే చేయలేరు కదా మేడం. అంటే కొంచెం లెగ్ ప్రాబ్లం ఉన్న హ్యాండ్స్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. చేతులు మెయిన్ మనకు. దీనికి ఏంటంటే సెట్ చేసుకుంటూ పంపించాలి శారీని. ఈ బిజినెస్ ని ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో ప్లేస్ అనేది మనకు కనీసం 10x12 రూమ్ ఉండాలి. 10x12 రూమ్ ఉంటేనే మనకి ఇది సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది మిషన్ సైజ్ 8x4 వస్తుంది. డోర్ చిన్న ఉన్నా పర్లేదు మేడం. ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే అందరికి షటర్లు ఉండవు, అంతా చిన్న చిన్న డోర్లే ఉంటాయి. ఆ డోర్ల నుంచి కూడా అంటే మేము అన్ని పార్ట్సే పంపిస్తాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫిట్ చేస్తాం మేడం. ఓకే, మనకి ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఉంది మేడం. యూఎస్ఏలో కూడా ఉన్నాయి మన మిషన్స్. ఓహో, యూఎస్ఏలో కూడా ఉంది, సింగపూర్లో ఉంది, మలేషియాలో కూడా ఉన్నాయి. డెలివరీ ఎలా చేస్తారు మ్యామ్? అంటే ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు? అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం ఫిట్ చేస్తే పంపిస్తాము. లోకల్ అయితే మాత్రము అన్ని పార్ట్స్ పంపించి ఫిట్ చేస్తాం. ఓకే, పవర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది? మనకి 1 HP మోటార్ వస్తుంది. సింగిల్ ఫేస్ తోనే రన్ అవుతుంది. అంటే పవర్ అనేది లోగా ఉంటుంది, తక్కువ పవర్ బిల్ వస్తుంది. అండ్ గ్యాస్ వచ్చేసరికి మనకి మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం రోజుకు ఒక చీర 2 చీరలకు మిషన్ ఆన్ చేసినామంటే గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. కనీసం 10 చీరలు ఉండాలి. అలా వర్క్ చేస్తే నెలకు మనకి అంటే ఒక సిలిండర్ 300 సారీస్ వరకే వచ్చేస్తాయి. ఓకే, ఒక సారీ చేయడానికి ఎన్ని మినిట్స్ టైం పడుతుంది? 2.5 మినిట్ టైం పడుతుంది. 1 అవర్కి ఎన్ని సారీస్ చేసుకోవచ్చు? 1 అవర్కి 15 సారీస్ వస్తాయి. 15 సారీస్. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఈజీగా 18 సారీస్ చేయవచ్చు. కాకపోతే కొత్తలో చాలా తక్కువ సారీస్, మెల్లగా చేస్తారు కదా మ్యామ్, అప్పుడు తక్కువ సారీస్ వస్తాయి. ఓకే, ఈ బిజినెస్ చేయడానికి ఒక్కరైనా సరిపోతారు? లేదు, ఇద్దరు కంపల్సరీ. ఒక్కళ్ళేమో ఆపరేటర్, వెనుకున్న వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు. సారీ ట్రేలో పడుతుందా లేదా తీసి ఫోల్డ్ చేసుకోవాలి అంతే. ఓకే, తీసి డైరెక్ట్ ఫోల్డ్ చేసుకోవడం అంతేనా? ఓకే, ఇప్పుడు మీకు నేను సారీ ఫీడ్ చేసి చూపిస్తాను. ఒకసారి చూపించండి. అంటే మీకు ఫినిషింగ్ కూడా తెలుస్తుంది కదా మేడం. మీరు కస్టమర్లు ఎవరైనా ఒకవేళ వచ్చి డెమో చూసుకోవాలంటే కూడా మేము చూపిస్తాం ఇలాగే. అంటే ఎలా చేయాలి ఏంటి డెమో మొత్తం వాళ్ళకి ఇచ్చి సేల్ చేస్తాం. ఓకే మేడం, మనకి ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు? 1 year వారంటీ ఉంటుంది. 1 year వారంటీ. ఓకే, అన్ని పార్ట్స్ మీద ఉంటుందా మ్యామ్? 1 year పార్ట్స్ మీద కాదు, సర్వీస్ వారంటీ మాత్రమే ఉంటుంది. సర్వీస్ వారంటీ. ఓకే, డెలివరీ ఎలా చేస్తారు మ్యామ్? అంటే ఎన్ని డేస్ టైం? అంటే ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక ఒకవేళ ఎమర్జెన్సీ ఉంది అంటే కస్టమర్ 2 daysలో కూడా ఇస్తాము. యాక్చువల్లీ మేము 10 to 15 days టైం తీసుకుంటాము. 10 to 15 days. ఒకవేళ కస్టమర్ నాకు మంచి రోజు ఉంది, ముహూర్తం ఉంది అంటే నేను 1-2 daysలో కూడా ఇచ్చేస్తాను మిషన్. ఓకే, సో శారీని అయితే ఇలా పెట్టుకోవాలా మేడం? ఇలా పెట్టుకోవాలి మేడం. ఇది మనకి స్ప్రే అవుతుంటుంది అనమాట. ఓకే, స్ప్రే అవ్వడం. ఇది స్ప్రే అవ్వడం. ఓకే, దీంట్లో మనకి గంజి స్ప్రే అవుతుంది. ఓకే, సింథటిక్ స్టార్చ్ అని చెప్పాను కదా, అవునవును. ఈ సింథటిక్ స్టార్చ్ స్ప్రే అవుతుంది మనకి. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకు పాలిషింగ్ కూడా వస్తుంది మేడం. ఓకే, షైన్ కూడా అయిపోతుంది. షైన్ కూడా వస్తుంది. ఓకే, సో మామూలుగా దీంట్లో మనం ఐరనింగ్, రోలింగ్, పాలిషింగ్ అన్నీ చేసుకోవచ్చు.
ఓకే. ఎనీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ ఫ్యాబ్రిక్ అయినా చేసుకోవచ్చు. ఓకే. ఇలా దానికి అదే రోల్ అయిపోతుంది, ఐరన్ అయిపోయి వచ్చేస్తుంది మనకి. ఓకే. క్లాత్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు, ఎక్కడ ముడతలు పడడం అలాంటివి కూడా ఏం లేదు. మీరు చింగిన శారీ పెడితే కూడా అది ఎంత ఉందో అంతనే మనకి బయట వస్తుంది, కానీ ఇంకా పెద్దగా చింగడము డ్యామేజ్ అవ్వడం అయితే అలాంటిది ఏమి ఉండదు. ఓకే. సో చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో మనకి మిషనే చూడండి స్టెప్ బై స్టెప్ ఇట్లా స్టోరేజ్ అయిపోతుంది ఇక్కడే. సో దీన్ని తీసి డైరెక్ట్గా నార్మల్గా మడత పెట్టుకోవడం ఒక్కటే ఉంటుందండి. సో దీంట్లోనే మనకి ఐరన్ పాలిషింగ్ మొత్తం వచ్చేస్తుందండి మనకి. సో చూడండి ఈసారి ఎంత మంచిగా ఫినిషింగ్ వచ్చిందో, కొత్త దాంట్లో మెరిసిపోతుందండి. ఎన్నో ఏళ్ళగా మనం బీరువాలో పెట్టేసి అవి ముడతలు పడిపోయిన చీర కూడా మనకి ఇలా కొత్త దాంట్లో మెరిసిపోతుంది అనమాట. ఇలా మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవడమే మనం. మేడం నాకు ఒక డౌట్ వచ్చింది, శారీ రోలింగ్ అయ్యే టైంలో మనకి సడన్గా పవర్ పోతే ఎలా మ్యామ్, అంటే డ్యామేజ్ అయిపోతుందా? ఇంత అమౌంట్ పెట్టి మెషిన్ తీసుకున్నాక ఆప్షన్ లేకపోతే ఎలా ఉంటుంది? ఒకవేళ మధ్యలో కరెంట్ పోయింది అనుకోండి, మీకు ఒక హ్యాండిల్ ఇస్తాం. హ్యాండిల్ తోటి శారీని మనం బయటకు తిప్పేయడమే ఈజీగా ఉంటుంది. వెనక్కి రండి నేను చూపిస్తాను. ఇట్లా హ్యాండిల్ ఉంటుందండి. హ్యాండిల్ ఏంటంటే మనకి దీంట్లో పెట్టేసి ఇలా తిప్పడమే ఈజీగా ఉంటుంది. శారీ బయటకు వచ్చేస్తుంది మనకి. ఒకవేళ 70% వచ్చింది అనుకోండి, ఇటు తిప్పాలి. 20% అంటే ఇటు తిప్పొచ్చు, రెండు వైపులా తిప్పొచ్చు. ఎడ్జెస్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ కి తీసేయడం, రెండు వైపులా తీసేయవచ్చు మనం ఈజీగా ఉంటుంది. ఎట్ సైడ్ తీసే పాసిబిలిటీ ఉంటే అటు సైడ్ మనం తిప్పేసుకుంటే సరిపోతుంది. అవునండి. ఓకే. ఓకే మేడం, ఈ మిషన్ తో పాటు ఇంకో వేరే ఏమన్నా మిషన్ తీసుకోవాలా, లేదంటే ఇది ఒకటి సరిపోతుందా? అయితే కొంతమంది ఒకటి తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మనకు స్టీమ్ ఐరన్ ఉంటుంది, వాక్యూమ్ ఐరన్ టేబుల్. అదేంటంటే ఇప్పుడు శారీ తీసుకొచ్చిన వాళ్ళు శారీసే కాదు బ్లౌజ్ కూడా తీసుకొస్తారు. బ్లౌజ్ లెహంగాలు అవన్నీ వస్తాయి కాబట్టి దానికి స్టీమ్ ఐరన్ తీసుకుంటే బాగుంటుంది, బాగా ఫినిషింగ్ వస్తుంది, డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అది ఇప్పుడు నేను మీకు చూపించండి. ఇది వాక్యూమ్ ఐరన్ టేబుల్, అంటే స్టీమ్ ఐరన్. ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి దీంట్లో బ్లోయర్ మోటార్ ఉంటుంది మేడం లోపల. ఇది మనం కాల్తో ఇట్లా సక్ చేసినాం అనుకోండి, ఇట్లా ఇట్లా ప్రెస్ చేసినాం అనుకోండి, బటన్స్ పట్టుకుంటుంది, సక్ చేసుకుంటుంది, అటు ఇటు మూవ్ కాకుండా పట్టుకుంటుంది. మళ్ళీ మనం ఐరన్ బాక్స్ నుంచి స్టీమ్ ఇస్తాం. ఓకే. దీని నుంచి స్టీమ్ వస్తుంది. స్టీమ్ రావడం వల్ల వర్క్ బ్లౌజులు డ్యామేజ్ కాకుండా. ఇప్పుడు ఏంటంటే 3000 పెట్టి శారీ తీసుకున్నా కూడా మనకు 4000 బ్లౌజులు వేపిస్తున్నారు. అది పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇది స్టీమ్ ఐరన్ బాగుంటుంది. అండ్ లెహంగాలు చేసుకోవచ్చు, షర్ట్, ప్యాంట్, బ్లౌజ్, ఇంకా ఏ ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే. ఐరన్ కాదు, ఇది స్టీమ్ ఐరన్. ఓకే. స్టీమ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే. ఈ రెండు తీసుకుంటే మంచిది. ఈ రెండు తీసుకున్నారు అనుకోండి బాగుంటుంది. ఒకవేళ కొంతమందికి ప్లేస్ సరిపోవట్లేదు అంటే అమౌంట్ సరిపోవట్లేదు అంటే అది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. కానీ నా సజెషన్ అయితే అది ఇది రెండు తీసుకుంటే బ్లౌజులు వచ్చినప్పుడు లెహంగాలు వచ్చినప్పుడు చేయడానికి చాలా బాగుంటుంది. ఓకే. ఇది వచ్చేసి వీళ్ళ ఆఫీస్ మాత్రమే అండి. ఇక్కడ మీకు లైవ్ డెమో కానీ ఏమన్నా కావాలి అంటే మీరు ఒక శారీస్ తెచ్చుకుంటే, ఒక 2-3 శారీస్ తెచ్చుకుంటే వీళ్ళు మనకి డెమో ఇచ్చి మరీ పర్చేస్ చేస్తున్నారు. లేదు ఇంకా మీరు లాండ్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా కావాలి అనుకుంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉందండి మేడ్చల్లో. డైరెక్ట్గా అక్కడ మీరు వెళ్ళి కూడా చెక్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఆన్లైన్లో కూడా, అంటే లైక్ వీడియో కాల్లో కూడా వీళ్ళకి అవైలబుల్గా ఉందండి పర్చేస్ చేసుకోలాగా. సో ఈ బిజినెస్ గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే వీళ్ళ బిజినెస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తారండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.